సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ నర్సరీని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నర్సరీలకు నెట్ షెడ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలోని నర్సరీలలో నెట్ ఏర్పాటు చేసేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు చొరవ తీసుకోవాలని సూచించారు. నర్సరీల్లోని మొక్కలను ఎండల నుండి కాపాడితే వానాకాలంలో గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో నాటేందుకు వీలుగా ఉంటుందన్నారు. రవీంద్రనగర్లో మొక్కలు పెంచుతున్న విధానంపై పంచాయతీ కార్యదర్శి గీతను అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెరుగుదల పట్ల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. సిద్దిపేట గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయనున్నది. అందులో భాగంగా ఈరోజు విశ్వనాథ్పల్లి రవీంద్రనాథ్ కాలనీలో నర్సరీని విజిట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తము మెయింటెనెన్స్ కింద 500 మొక్కలు ఉన్నాయి, కన్వర్షన్ కింద 1800 ఉన్నాయి, న్యూరేజ్ కింద 1000 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు సజ్జం చేసుకొని మన అందరూ ప్రజలు తీసుకుపోవాల్సింది కోరుతున్నాము వానాకాలంలో. అట్లాగే పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా మన మండలంలో అన్ని జీపీలలో నర్సరీ కూడా రేజింగ్ చేసి వాళ్ళకి వాటరింగ్ అన్నీ పెంచి షేడ్ నెట్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి అందరూ సర్పంచులు, ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకరించి నర్సరీని ఇంప్రూవ్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు రవీంద్రనాథ్ కాలనీ, విశ్వనాథ్పల్లి రవీంద్రనాథ్ కాలనీ గ్రామంలో కూడా నర్సరీకి షేడ్ నెట్ కూడా ఏర్పాటు చేయనుంది. రోజు డైలీ కూడా వాటరింగ్ చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన సర్పంచ్ గారికి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.